సో ఆర్టిస్ట్ పరంగా చూస్తే కనుక ఇప్పుడు మీరు సినిమాలకు సంబంధించి తెలుగు సినిమాలు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అనేది కనిపిస్తుంది కదా మనకు. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి, అవకాశాలు ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా పెరుగుతాయి ఛాన్స్. అదే నేను అనుకుంటున్నాను సార్, పెరుగుతాయి, 100% పెరుగుతాయి. నాకు ఆల్రెడీ ఫోన్స్ కూడా వస్తున్నాయి సార్. ఓకే, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది చాలా అంచనాలతో వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత లేదా బిగ్ బాస్ తర్వాత లోపలికి వెళ్ళిపోయి సినిమాలకు వచ్చిన అవకాశాలు, సినిమాలు వచ్చే అవకాశాలు తగ్గిపోయిన సందర్భాలు కూడా కొంతమంది చూశారు. తగ్గిపోయే వాళ్ళనే మీరు చూస్తున్నారు, కంటిన్యూ అయిన వాళ్ళు శివాజీ అన్న కంటిన్యూ చేస్తున్నారు. శివాజీ జర్నీ, సరే శివాజీ గారు అంటే ఆయన రేంజ్ మారింది, మారింది, రేంజ్ కూడా జర్నీ కూడా మారిందండి యాక్చువల్గా. అవును సార్, అవును సార్. బిఫోర్ చెప్పలేము, భగవంతుడు నాకు కూడా అది ఇస్తాడేమో అని అనుకుంటున్నాను సార్. ఓకే, బిగ్ బాస్ తర్వాత మీరు చేసే క్యారెక్టర్స్, ఇక ముందు చేసే క్యారెక్టర్స్ అంటే కమెడియన్ గానా, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా, లేకపోతే డిఫరెంట్ యాక్టర్స్లో మీరు ఏమైనా పర్ఫామ్ చేయాలనుకుంటున్నారా? అంటే మీరు ఏమైనా కోరికలు ఏమైనా ఉన్నాయా మీకు? సార్, అది 100% ప్రతి ఆర్టిస్ట్లో ఒక క్యారెక్టర్ చేయాలని ఒక కోరిక ఉంటుంది సార్. అది నా కోరిక తీరింది యాక్చువల్లీ. మా గురువు గారే తీర్చారు నాకు. ఓకే, అంటే ఓ నెగిటివ్ రోల్ ఒక విలన్గా చేయాలి అని నాకు చిన్న కోరిక ఉండేది సార్. ఓకే, అది నేను నిజంలో చేశాను మహేష్ బాబు గారి మూవీలో. అది నా కోరిక అయితే తీరింది సార్. ఆ విలన్గా చేయాలని నా కోరిక, అది తీర్చేశారు మా గురువు గారు. సో ఇక ముందంతా కమెడియన్గానే ముందుకు వెళ్ళిపోతారు అంతేనా? నాకు వచ్చింది ప్రాణం పెట్టి నేను చేస్తాను సార్. ఓకే, నాకు వచ్చిన క్యారెక్టర్స్, నాట్ ఏ కామెడియన్, ఎనీ క్యారెక్టర్స్ ఐ హ్యావ్ టు డూ సార్, ఐ విల్ డూ సార్.